భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖపట్నం వేదిక మీద జరగనుంది. ఈ సిరీస్లో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లోనే భారత జట్టు ఓటమి పాలవడం కారణంగా రెండో టెస్ట్ మ్యాచ్కు సహజంగానే భారత జట్టుపై ఒత్తిడి అధికంగా ఉంది. అయినప్పటికీ ఈ మ్యాచ్లో భారత జట్టుకు గెలుపు తప్పనిసరి. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే భారత జట్టుకు ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా WTC ఫైనల్ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అయితే భారత జట్టులో పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ జట్టుకు దూరంగా ఉండగా KL రాహుల్, జడేజా కూడా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. సరైన సమయంలో కీలక ఆటగాళ్లందరూ జట్టుకు దూరం కావడంతో చాలా మంది అభిమానులకు టెన్షన్ మొదలైంది. యువ ఆటగాళ్లు రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నారు. కానీ వారు అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని ఏ మేరకు అధిగమిస్తారన్నది ప్రశ్నార్థకమే. ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టుకు ఒక తీపి కబురు అందించింది ఇంగ్లాండ్ జట్టు. రెండవ టెస్టుకు ముందు ఇంగ్లాండ్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మొదటి టెస్టులో గాయపడిన ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్ట్ మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదని తెలిపింది జట్టు యాజమాన్యం. ఈ నేపథ్యంలో జాక్ లీచ్ స్థానంలో పాక్ మూలాలున్న యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వారు మరోసారి టామ్ హార్ట్లీ, జో రూట్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ అవకాశాన్ని భారత జట్టు ఏ మేరకు ఉపయోగించుకుంటుందనేది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.